నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించిన మంచి కవిత అరెస్టుతో నిజామాబాద్ గులాబీ పార్టీలో తగ్గిన జోష్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పార్టీ పెద్ద దిక్కును జైలుకు వెళ్లడంతో చతికిలబడినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా నిరాశలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలు తరుముకుంటూ రావడంతో కవిత అరెస్టు పార్టీపై గట్టిగా దెబ్బ తగిలిందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడే సయోధ్య లేనటువంటి కార్యకర్తల మధ్య ఇదో మరికొంత తాటిపండుపై పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఒంటరిగానే ప్రచారం చేయాల్సిన దుర్భర పరిస్థితి వచ్చిందని కూడా కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్, చెప్పండి. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలో ఒక ఊపిన వంటి బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టుతో చేతికెలా పడిందంటే అవునని అనిపిస్తుంది. 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా కవిత ఇక్కడ పూర్తిగా ఏకధాటిగా ఎదిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే 5 సంవత్సరాలకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ఉన్నట్టు కవిత పూర్తిగా ఇటు ఒక నిజామాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటు తమ ఇక్కడ ఉన్నట్టు మొత్తం 5 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం ఆమె చెప్పేది మాటగా ఆమె చెప్పి చేసింది శాసనంగా మారిన పరిస్థితి. కానీ ఇప్పుడు తన తర్వాత జరిగినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎంపీగా ఓడిపోయిన ధర్మపురి అరవింద్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కొంతకాలంగా ఇటు నిజామాబాద్ జిల్లాకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఆమెకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత మరోసారి నిజామాబాద్ జిల్లా పట్టు సాధిస్తున్న క్రమం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీని కూడా పూర్వవైపు తెచ్చేందుకు కూడా ఆమె పూర్తిగా ప్రయత్నం చేశారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా అన్ని తానే ముందుకు ప్రచారం కొనసాగించింది. మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఆమె ప్రచారంలో తన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేసింది. అయితే నిజామాబాద్ పాలన సంబంధించి బోధన్, నిజామాబాద్ అర్బన్ 2 నియోజకవర్గాలకు ఆమెకు ఇన్ఛార్జీలు ఇచ్చినప్పటికీ అన్ని తానే కూడా మొత్తం అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఇంకో నిజామాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ క్యాడర్లో కూడా ఒక ఇంత ఆహ్లాదం వ్యక్తం అవుతుంది. అసలు పార్టీ తమ పెద్ద దిక్కులైనటువంటి కవితని జైలుకు పోవడంతో తమ పరిస్థితి ఏందని చెప్పి కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ తరఫున ధర్మపురి అరవింద్ తమ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ ప్రచారం కూడా చెప్పబడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అది మరోవైపు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉంది. ఆ ఎంపీ అభ్యర్థుల కోసం కూడా వేట కొనసాగిస్తుంది. అనేక మంది కూడా తాము బరిలో ఉంటామని చెప్పి పోటీగా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీ అభ్యర్థి ప్రకటించలేదు. అయితే మరోవైపు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా పంచుకోట ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఈసారి అందరూ కవిత బరిలో ఉంటారని చెప్పి అందరూ ఊహించారు. కానీ కొన్ని కారణాల వల్ల నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో టికెట్ ఇస్తూ ఇటు బరిలో దింపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాజిరెడ్డి గోవర్ధన్ ఖచ్చితంగా ఇటు అధిష్టానం కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి తాను బరిలో ఉంటానని చెప్పి ఒప్పుకున్నారు. అయితే కవిత తనకు ప్రచారం చేయవచ్చు, తాను కూడా ఎలాగోలో గెలిపోయి దీని వల్ల కూడా తమకు ఎంతో లాభిస్తుందని చెప్పి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ ఊహించారు. కానీ అనుకోని రీతిలో ఒక రోజు ముందే ఏదైతే ఈడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారో ఒక రోజు ముందే కవితను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఏమీ వింగుడుపోని పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎలా ముందుకు వెళ్ళాలి, కవిత ప్రచారం చేస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా కవిత కూడా జైల్లో ఉండడంతో తనకు ఎవరు ప్రచారం చేస్తారు, ఎవరు తనకు సపోర్ట్ గా ఉంటారని చెప్పి కూడా ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే కేసీఆర్ కూడా హరీష్ రావు కూడా ఇటు కవిత విషయంలోనే వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి, ఢిల్లీకి టు హైదరాబాద్ టు ఢిల్లీ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తన పరిస్థితి అని చెప్పి కూడా గోవర్ధన్ తన అనుచరులతో మదన పడుతున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్. నవీన్, అది ఇదే అంశాన్ని తీసుకొని ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ కావాలనే కుట్రపూరితంగానే కవితను అరెస్ట్ చేసిందని ఒక పాయింట్ తీసుకొని వెళ్ళి ప్రజల్లో సింపతి క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుందా? అంటే కవిత వేరే విషయంలో కూడా ఈడీ అరెస్ట్ చేస్తే మాత్రం మీరు చెప్పినట్లుగా ఇదే ఇష్యూని ప్రజలకు తీసుకువెళ్ళి తన ఓట్ల ఇటు ప్రజల నుండి సానుభూతి పొందుతూ ఓట్ల రూపంలో మార్చుకునే పరిస్థితి ఉండేది. కానీ ఒక మహిళా జాగృతి అధ్యక్షురాలు, అలాగే స్వయాన మాజీ సీఎం కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత లిక్కర్ కేసులో ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం రోజులుగా
కవితని లిక్కర్ కేసులో పూర్తిగా ఆమె ప్రధాన నిందితురాలు, ఆమెను దగ్గర ఉండి నడిపించింది. మొత్తం 100 కోట్ల ముడుపులు కూడా ఏమికి అందాయని చెప్పి కూడా అంత ప్రచారం జరిగిన నేపథ్యంలో ఒక మహిళా నాయకులై ఉండి ఒక లిక్కర్ కేసులో ఇరుక్కోవడం ఏంటని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లా చెందిన పార్లమెంట్ ప్రజలు కూడా ఒక ఇంత హాస్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది అది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అస్త్రంగా మార్చుకునే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పవచ్చు. ఖచ్చితంగా కవిత ఇష్యూ ఏదైతే లేదా కవిత లిక్కర్ ఇష్యూ ఉందో ఈడీ అరెస్ట్ ఆ విషయంలో మాత్రం ముందుకెళ్తే మాత్రం వచ్చే ఓట్లు కూడా రావని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బాజిరెడ్డి గోవర్ధన్ ముందుకెళ్లే పరిస్థితి మాత్రం బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంటే దాదాపుగా చూసుకుంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రధాన పోటీ పార్లమెంట్ ఎన్నికలు ఉండబోతుంది. ఇక్కడ రెండు జాతీయ పార్టీల మధ్య ఉండబోతున్న నేపథ్యంలో ఇక్కడ కవిత అరెస్ట్ తర్వాత కొంతవరకు డైలమా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎలా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల ప్రచారం ప్రజల్లోకి? బాజిరెడ్డి గోవర్ధన్ గత 2-3 రోజుల క్రితమే అతను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు కూడా ప్రచారంలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం జగిత్యాలలో మాత్రం ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇంతవరకు కూడా ఇటు కార్యకర్తలు కూడా సమావేశం అవ్వలేదు. ఇంతవరకు ప్రచారం కూడా నిర్వహించని పరిస్థితి ఉంది. ఎందుకంటే కవిత సపోర్ట్ ఉంటుంది, కవిత కూడా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కవితకు తెలియని వారు ఎవరు ఉండరు. కవిత ప్రచారంలో తనకు సపోర్ట్ గా ఉంటే మాత్రం ఎలాగైనా కొద్దిగా గెట్టని కావచ్చు అని చెప్పి బాజిరెడ్డి ఊహించారు. అందుకే తాను ఎంపీ అభ్యర్థిలా ఉంటా అని చెప్పి కూడా చెప్పి ముందుకొచ్చారు. అయితే అనుకోని పరిణామాలు రీత్యా కవిత అరెస్ట్ కావడంతో బాజిరెడ్డి గోవర్ధన్ కు ఏమి పాల్పొని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఎలా ముందుకు వెళ్ళాలి, తనకు ఎవరు సపోర్ట్ ఉంటారు, అది ఇటు కేటీఆర్ కూడా ప్రచారానికి వస్తారా రారని కూడా తెలియని పరిస్థితి ఉంది. వెళ్తే తాను మాత్రం గుంటారిగా వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే రూరల్ లో పనిచేసిన అనుభవం ఉంది. 2 నియోజకవర్గాలు పరిచయాలు ఉన్నాయి తప్ప మిగతా నియోజకవర్గాల నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలు, అలాగే జగిత్యాల సంబంధించిన 3 నియోజకవర్గాలను కూడా అలాగే ఎలాంటి పట్టు లేదు. ఇంతవరకు కూడా అక్కడ తిరిగిన పరిస్థితి లేదు. దాంతో అక్కడ కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే కొన్ని ఓట్లు మాట పరిస్థితి ఉంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా మాత్రం ఓట్లు పడని పరిస్థితి స్పష్టంగా ఉంది అని చెప్పవచ్చు. అయితే రానున్న ఎన్నికల్లో మరి ఎలా ముందుకు వెళ్తారో ఏందో వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్.